అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధంగా విడ్రావల్స్ కంప్లీట్ చేయడం జరిగింది. విడ్రావల్ తర్వాత టోటల్ క్యాండిడేట్స్ 59 ఇంక్లూడింగ్ నోటా 58 + 1 59 క్యాండిడేట్స్ ఉన్నారు. దాని భాగంగా ఈరోజు ఈ ప్రెస్ రిలీజ్ మీకు సిపిఆర్ వద్ద ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ రోల్ మీకు క్లారిటీ ఇవ్వాలి. ఫైనల్ ఎంత ఎలక్ట్రల్ రోల్ వచ్చారు, దాని తర్వాత ఎంతమంది సర్వీస్ ఓటర్స్ ఉన్నారు, దాని గురించి కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేకంగా 4,01,365 జనరల్ ఎలక్టర్స్ ఉన్నారు. సర్వీస్ సెలెక్టర్స్ 18 ఉన్నారు, 18 మంది. ఓవర్సీ సెలెక్టర్స్ 123, పీడబ్ల్యూడి ఓటర్స్ ఎలక్టర్స్ 1,908 ఉన్నారు. సో 407 పోలింగ్ స్టేషన్స్లో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 3 అబ్జర్వర్స్, జనరల్ అబ్జర్వర్, పోలీస్ అబ్జర్వర్, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ వారు కూడా అన్ని ఏరియా విజిట్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ హాల్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నాం, ఏమేమి ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం చేస్తున్నాం అని వారి పర్యటనలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈసారి ప్రత్యేకంగా నూతనంగా కొన్ని అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటి, బ్యాలెట్ యూనిట్లో ఎప్పుడు కలర్ ఫోటో ఉండదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్గా తెలవాలని చెప్పి కలర్ ఫోటో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 4 BUs వాడుతున్నాం. బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని ప్రకారం 4 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. దాంతోపాటు ఒక VVPAT తో కనెక్ట్ చేసుకొని అక్కడ కంపార్ట్మెంట్ ఇది కూడా మీకు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా నార్మల్తో కొంచెం సైజ్ పెంచడం జరిగింది 4 BUs వల్ల. సో దాంతోపాటు ప్రతి ఓటర్ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ ఆర్ పోలింగ్ లొకేషన్లో ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ పెడుతున్నాం. అక్కడ వచ్చిన క్యాండిడేట్కు వారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవచ్చు, లేదన్నా వారితో పాటు ఐడి కార్డు తీసుకొచ్చారన్నా వారు ఎక్కడ వెళ్ళాలి, ఏ పోలింగ్ లొకేషన్లో ఏ పోలింగ్ స్టేషన్ వెళ్ళాలి, దానికి కూడా వారికి ప్రత్యేకంగా గైడ్ చేయడానికి ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెట్టడం జరిగింది. ఆ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో ఈసారి ఈసీఐ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొబైల్ కౌంటర్స్ కూడా పెడతాం. చాలా మంది మొబైల్ తీసుకొస్తారు, బట్ ఎక్కడ పెట్టాలని ఒక ప్రాబ్లం ఉన్నది. దానికోసం ప్రత్యేకంగా వీఆర్ కీపింగ్ మొబైల్ కౌంటర్స్ అట్ ఈచ్ పోలింగ్ లొకేషన్. సో మీరందరం ప్రత్యేకంగా ఓటర్స్ అందరం మొబైల్ అసిస్టెంట్స్ కోసం మొబైల్ కౌంటర్లో మీరు ఓటర్ అసిస్టెంట్ బూత్లో వాడుకోవచ్చు. సో నో మొబైల్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్కే మొబైల్ అలౌ ఉంది. బికాజ్ ప్రిసైడింగ్ ఆఫీసరే వారు తీసుకువెళ్ళొచ్చు లోపల, బికాజ్ వారు కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలినా. మీకు ఎవరికి అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ ఏజెంట్ ఉండొచ్చు, పోలింగ్ అఫీషియల్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అఫీషియల్స్ ఉండొచ్చు. లోపల ఉన్నవారు సెక్యూరిటీ బయటనే ఉంటారు. ఎవరు లోపల ఉన్నారో ఎవరికి వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ టు క్యారీ మొబైల్ ఫోన్. అదేవిధంగా ఎలక్టర్స్ కూడా మొబైల్ని క్యారీ చేయకూడదు. దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు అన్ని ఎలక్షన్ మానిటరింగ్ మెకానిజం కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా మన దగ్గర 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 15 SSTs కూడా పెట్టడం జరిగింది, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ప్రతి ఒక్క FST వెహికల్స్లో PTC కెమెరా కూడా ప్యాన్ చేయొచ్చు, అదేవిధంగా జూమ్ కూడా చేయొచ్చు. ఆ PTC కెమెరా కూడా రియల్ టైం వీడియో మానిటరింగ్ చేస్తున్నాం. దెన్ 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, 2 వీడియో వ్యూయింగ్ టీమ్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా seized around 2.83 lakhs, 2,83,83,590 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని లిక్కర్ ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. లిక్కర్ ఇస్ అరౌండ్ 3,69,000 వర్త్ లిక్కర్స్, అరౌండ్ 512 లీటర్స్ లిక్కర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గాంజా 0.197 kg గాంజా అండ్ 11 grams 0.001 grams MDMA
అది వర్త్ అరౌండ్ 1,41,000 సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఫ్రీబీస్ కూడా పీడిఎస్ రైస్ అది ఒక 1,37,840 సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మన టీమ్స్ అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. దీనిలో కొన్ని 1.33 crores క్యాష్ అది గ్రీవెన్స్ కమిటీ వెరిఫై చేసుకొని క్యాష్ అన్ని కరెక్ట్గా ఉంది అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 కేసెస్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్ ఎఫ్ఐఆర్ కేసెస్ బుక్ చేయడం జరిగింది. వివిధ డిఫరెంట్ వ్యక్తుల మీద వారి మీద 11 కేసెస్ ఎంసీసీ వైలేషన్ కేసు చేయడం జరిగింది. సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. అది ఫేస్బుక్ లేదన్నా ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు లేదన్నా. సో ఈట్ కంపెనీ వస్తే మొత్తం స్ట్రాటజిక్ లొకేషన్లో చెక్ పోస్ట్లో ఎఫ్ఎస్టీస్లో కూడా పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో వీఆర్ రెడీ ఫర్ దాట్. వీఆర్ రెడీ ఫర్ వెరీ ఫ్రీ ఫేర్ ఎలక్షన్. తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ విల్ బుక్ cases as per the fact and as per the merit, and will do a proper investigation and will take action against concerned also. తర్వాత అది మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి కూడా డిప్లాయ్మెంట్ ప్లాన్లో అది ప్రాపర్గా ప్లాన్ చేశాను. సో ఇది ఆల్ క్రిటికల్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది కూడా ప్లాన్లో ఉంది. సో వీఆర్ ప్రాపర్లీ రెడీ ఫర్ ద ఎలక్షన్. అండ్ ఇప్పుడు ఈరోజు మన నామినేషన్ విత్డ్రావల్ కూడా జరిగింది. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా మన దృష్టిలో వచ్చింది. సో విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు మేక్ దిస్ ఎలక్షన్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్, అండ్ వీ విల్ ఎన్కరేజ్ పబ్లిక్ టు కమ్ ఫర్ కాస్టింగ్ దియర్ ఓట్స్. సో విల్ గివ్ అ ప్రాపర్గా మన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా ప్రాపర్గా పీస్ఫుల్ సిచ్యువేషన్ will ensure for the people. So thank you. అది 65 critical polling station locations ఉన్నాయి. That is ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఈరోజే ప్రింటింగ్ చేసి రోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. బిఎల్ఓసే వెళ్ళి చేయాలి. బిఎల్ఓస్ కూడా ప్రతి ఒక్కరు ఎవరికి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తున్నారో వారి దగ్గర సైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ఓటర్ ఇన్ఫర్మేషన్ హాఫ్ పేజ్ ఉంటుంది. A4లో మీకు హాఫ్ పేజ్ ఉంటాయి. దానిలో ఈసారి రైట్ కార్నర్లో ఏ పోలింగ్ స్టేషన్ మీ ఏ సీరియల్ నెంబర్ కూడా ఈసారి పెద్ద సంఖ్యలో రాయడం జరుగుతుంది. సో మీకు ఈజీగా అక్కడ వెళ్ళి పోలింగ్ స్టేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈజ్ నాట్ ఐడెంటిటీ కార్డ్. ఇట్ ఈస్ అసిస్టింగ్ ద ఓటర్ టు గో టు ద కన్సర్న్డ్ నియర్ బై ఓటర్ ఏ పోలింగ్ స్టేషన్కి ఉందో దానికి చెప్పడానికి అది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తాం. ఇది ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్. యూ షుడ్ ఆల్వేస్ క్యారీ అనదర్ ఐడెంటిటీ ప్రూఫ్. ఏపీ కార్డు ఉండొచ్చు, ఆధార్ కార్డు ఉండొచ్చు, అదర్ 12 ఐడి ప్రూఫ్స్ ఉంటాయి, అదన్నీ క్యారీ చేయాలి. అండ్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ బిఎల్ఓనే సొంతంగా ఇవ్వాలి. వారే యూ షుడ్ నాట్ గివన్ టు ఎనీ అదర్ పర్సన్. మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అదర్ దాన్ బిఎల్ఓ ఎనీ పొలిటికల్ పార్టీ క్యాండిడేటో లేదన్నా కార్యకర్తనో చేసినా ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. And we'll book a criminal case against them. But we are given strict warning to BLOs. Generally, BLOs will definitely, they know it is a seriousness of this issue. They are always doing it. వారి మీద సూపర్వైజర్ ఉన్నారు, వారిపై సెక్టర్ మెజిస్ట్రేట్స్ కూడా మానిటర్ చేస్తున్నారు. So there is no way it will not be distributed through any other person other than BLOs. Mandatory కాదు. Mandatory, this ID card is mandatory. Voter information slip to ensure ది క్యాండిడేట్కు ద ఎలక్టర్స్కు మీకు ఈ రోజు ఎలక్షన్ ఉంటుంది, ఈ మీ పోలింగ్ స్టేషన్ ఫలానా పోలింగ్ స్టేషన్ మీ సీరియల్ నెంబర్. మ్యాండేటరీ ఇస్ ఐడి కార్డ్. सर आपने कहा कि मोबाइल जो है अलाउ नहीं था, इसी बार हमने दूसरी बार भी अलाउ नहीं था, लेकिन जो लोग अभी मोबाइल एप्लीकेशन हो गया जैसे कि लाठी लोग करना है ठीक है आने लगा दूध को आने लगा तो बहुत. इसलिए मैं बोला ना, अभी प्रति पोलिंग स्टेशन के सामने वोटर असिस्टेंस बूथ रहता है, वहाँ पे मोबाइल काउंटर है. अभी मोबाइल आपका एक क्लॉक रूम में रखता है ना, एसी मोबाइल काउंटर हम दे रहे हैं. It is a new initiative done by Election Commission this time. So you can carry mobile, but you should deposit before the counter. Counter లో deposit చేసుకోవాలి, దాని తర్వాత లోపల వెళ్ళాలి. It is completely a quasi judicial authority done by RO, returning officer.
बड़ी संख्या पे नॉमिनेशन भी आया. So he has the authority. It's a judicial function. I can tell you the numbers. Number of nomination received is 321 nomination. Rejected 186, accepted 135. It's nomination papers. One can file 3 or 4 papers. Maximum 4 papers. Number of candidates 211. Rejected 130. 81 accepted. Withdrawal 20. Okay, withdrawal 23. So final contesting candidate is 58 plus 1. आप बताओ. ये फ्यूचर में अगर कोई नॉमिनेशन डालना चाहे उसको अलर्ट रहना है कि अगर मेरा रजिस्टर ना हो तो उसको रिजल्ट को पता होना चाहिए. जैसे अगले इलेक्शन में कोई डालना है अलर्ट रहकर मेरा रजिस्टर ना हो. See, every nomination, I am already telling you, it's a quasi-judicial one. So it's like giving a judgment. So RO is competent to do that. But major, what I understood, major is about each individual, especially the independent candidate. He should have a 10 proposal. The 10 proposal side ढंग से नहीं दिया, उसमें प्रॉब्लम हो जाता है. उसमें वही है. సంబంధించి కారణాలు ఏంటి అయితే చాలా మంది ఆరోపిస్తున్నారు ఆర్ఓ సక్రమంగా చేయట్లేదు, పెద్ద పార్టీల వాళ్ళకేమో అంటే అక్కడ బ్లాంక్స్ ఉన్నా కూడా ఓకే చేశారు, మావి మాత్రం తిరస్కరించారని చాలా మంది ఆరోపించారు. మీరు ఏం గుర్తించారు ఇందులో ప్రధానంగా ఏ అంశాలు రిజెక్ట్ చేయడానికి కారణమని భావించారు? మేజర్ నేను చెప్పినది ఇప్పుడు చెప్పాను, ప్రపోజల్స్ కరెక్ట్ గా లేదని రిజెక్ట్ చేయడం జరిగింది మాక్సిమం. దట్ ఇస్ ద మేజర్ రీజన్. చాలా ఎన్నికల రోజు మాత్రమే కాన్ఫరెన్స్ మాత్రమే ఇచ్చారు. అంటే అక్కడ పనిచేసిన వాళ్ళు ఇంట్లో ప్లేస్లలో కార్యాలయాలు ఉంటాయి కాబట్టి పనిచేసే అవకాశం పోలీస్ పర్సెంటేజ్ పెంచడానికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఆ ప్రైవేట్ కార్యాలయం పనిచేసే ఉండే వాళ్ళకి ఎట్లాంటి జరుగుతుంది వాళ్ళు ఎట్లా పోలీస్ పర్సెంటేజ్ ఎట్లా తీసుకుంటారు? ఆల్రెడీ మీరు చెప్పిన ప్రకారం ఆ పరిధిలో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్ గవర్నమెంట్ దీనికి వీ హావ్ గివెన్ గవర్నమెంట్ ఈవెన్ ప్రైవేట్ ఆల్సో వీ రిక్వెస్టెడ్ టు గివ్ దమ్ హాలిడే ఆన్ దిస్ డే. సేమ్ థింగ్ ఎక్కడైనా ఎవరైనా ఉన్నారన్నా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. సమ్ మేబీ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అసెంబ్లీలో ఉన్న ఎలక్టర్ ఉండొచ్చు, ఆయనకి ఎక్కడైనా పని చేస్తారన్నా ప్రైవేట్ ఎవరు పని చేస్తారా మీ ద్వారా రిక్వెస్ట్ లెట్ హిమ్ గివ్ సమ్ హాలిడే ఆన్ దిస్ డే సో దట్ హీ క్యాన్ ఎక్సర్సైజ్ హిస్ రైట్, ఫండమెంటల్ రైట్. చెప్తాను ఇక్కడ ఒక నిమిషం కంప్లీట్ పిఓస్ పోలింగ్ అఫీషియల్ 600, అసిస్టెంట్ పోలింగ్ ప్రెసిడింగ్ ఆఫీసర్ 600, అసిస్టెంట్ ప్రెసిడింగ్ ఆఫీసర్ 600, అదర్ పోలింగ్ అఫీషియల్ 1200. టోటల్ 2400 పోలింగ్ అఫీషియల్స్ ఎలక్షన్ డే అప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ లో పనిచేస్తారు. ఒక డిపార్ట్మెంట్ ఓకే. డిపార్ట్మెంట్ వైజ్ చూస్తే మన పోలీస్ పర్సనల్ చూస్తే 4 అడిషనల్ ఎస్పీస్, 7 ఎస్సీపీస్, 29 ఇన్స్పెక్టర్స్, 72 ఎస్ఐస్, 341 ASI oblique head constables, 74 head constable oblique women PCs, 802 police constables, 187 ARPCs, 147 home guards. అదే మొత్తం కలిపి నియర్ అబౌట్ 1666 police personnel. Apart from that, 8 company of paramilitary forces. Okay. నేను ఏం చెప్పాను అదే నంబర్ ఆఫ్ ద పీపుల్ మే ఇట్ విల్ వేరీ లిటిల్ బిట్ హియర్ అండ్ దేర్ బికాస్ యాజ్ ఫర్ ద సిచ్యువేషన్ చూసి 10-15 days ఉన్నాయి కదా, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసి మే విల్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, మోస్ట్లీ ఇంక్రీజ్. ఓకే, థ్యాంక్ యూ. So we have sufficient control unit around 826 ఉన్నాయి and VVPATs 837 ఉన్నాయి. BUs కూడా అరౌండ్ మోర్ దాన్ 2400 ఉన్నాయి. సో సఫిషియెంట్ గా ఉన్నాయి. ఎక్కడెక్కడ మనకు BUs ఉన్నాయి ఆల్రెడీ వీఆర్ డూయింగ్ ద దానికి కావాలన్న ప్రొసీజర్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తున్నాం. ఆఫ్ ఈవీఎం మిషన్స్ సింగిల్ బైపోల్ అడిషనల్ బికాస్ జనరలీ వీల్ హ్యావ్ టూ తీసుకుంటాం, 2 ప్రకారం తీసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రా 2కు వీ ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, నో ప్రాబ్లం అట్.
సార్ పార్టీ సింబల్స్ సంబంధించి ఈరోజు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే అవుతుంది. ఈ రోజు నైట్ లోపల మీకు ఫామ్ 7 ఇస్తాం. దానిలో పార్టీ సింబల్ రికగ్నైజ్ అండ్ రిజిస్టర్డ్ పార్టీ సింబల్ ఆల్రెడీ అలాట్ అయింది, వారికి చేయడం ఉండదు. ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు వారు ఇచ్చిన ప్రకారం ఫ్రీ సింబల్స్ నుంచి వీళ్ళు అలర్ట్, ఆర్ఓ వీళ్ళు అలర్ట్. సో ఆర్ఓ అలర్ట్ అయిన తర్వాత ఫైనల్ ఇప్పుడు ఏ క్యాండిడేట్ ఏ పార్టీ సింబల్ను ఏ సింబల్ను ఈ రోజు నుంచి మీ రోజు ఈవినింగ్ లో నుంచి మీకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎంపీ ఫ్రీ సింబల్స్ లో గతంలో ఈ రోడ్డు నేషన్ చేసుకోవడానికి పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేశారు. కొన్ని ఇది ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేశారు 2-3 సింబల్, అది అలౌ చేయం. ఏది బ్యాన్ లేదు అది అలౌ చేయడం జరుగుతుంది. So the two things we want to tell you, like మీరు అడిగిన ప్రకారం it is a really alarm trend of percentage of voter percentage in especially in హైదరాబాద్ చాలా లో ఉంటాయి. సో దానికోసం మీరు ముందు నుంచే వీఆర్ ప్రమోటింగ్ ఎక్కువ సంఖ్యలో వచ్చి ఓటు వేయాలని ప్రమోట్ చేస్తున్నాం. అది ఒకటి. స్వీప్ యాక్టివిటీస్ ద్వారా చేస్తున్నాం. దెన్ మహిళల కోసం స్పెషల్గా ఏం అరేంజ్మెంట్స్ అడుగుతున్నారు, మహిళల కోసం స్పెషల్ క్యూ ఉంటాయి. దర్ ఇస్ నో నీడ్ టు సెపరేట్ క్యూ ఉంటాయి ఫర్ ఎనీ నార్మల్ ఉమెన్ క్యాన్ కమ్ అండ్ ఓట్. పీడబ్ల్యూడీ ఓటర్స్కు వీఆర్ అరేంజింగ్ వెహికల్. ఈ సంబడి పీడబ్ల్యూడీ ఓటర్స్కు కొంతమంది ఇఫ్ దే విష్ ఇంట్లో చేయాలన్నా వారికి ఇంట్లో వెళ్ళి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇస్తున్నాం 80+ అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్. ఇంకా కొంతమంది నేను దే వాంట్ టు కమ్ అండ్ ఓట్, వీల్ ప్రొవైడ్ దమ్ వెహికల్ త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారానే డిఓ ద్వారానే చేయడం జరుగుతుంది. దానిలో ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్ ఆల్సో క్యాన్ జాయిన్ ఇన్ ద వెహికల్. దట్ ఇస్ ద వన్ థింగ్, బికాస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కెనాట్ ట్రావెల్ మచ్, వారు కూడా దానికి అలౌ చేయడం జరుగుతుంది. That is even though you are PWD, it is your choice. If you want to vote, no, I want to come and vote, you can come and vote. లేదు నేను ఇంట్లో వేయాలనుకున్నాను, ఇప్పుడు ఆల్రెడీ ఫామ్ టోల్డ్ కలెక్ట్ చేస్తున్నాం. ఫామ్ టోల్డ్ ఇస్తున్నా పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఇంటికి వెళ్ళి సెక్టర్ ఆఫీసర్స్ టీం వెళ్ళి వారు అక్కడ వారి ఇంటిలే ఓటు వేయడం జరుగుతుంది. ప్రధాన పార్టీ అభ్యర్థి ఎన్నికల ముందు ఓటింగ్ ఓటర్ కార్డు పంచినట్టు పార్టీ ఆరోపిస్తుంది. మీరు వాటిని ఇంతవరకు యాక్షన్ ఇస్తున్నారు, వాటిని ఏమైనా మళ్ళీ మీరు కలెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే అవి పట్టుకొని పోలింగ్ వేయడానికి వెళ్తే ఎట్లా మీరు? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ హాస్ బీన్ ఫైల్డ్, అండర్ ఇన్వెస్టిగేషన్. ఒకసారి ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. మీకు హాలిడే కాదు, నాకు కూడా హాలిడే కాదు. Government has already given a GO, so only restricted to Jubilee Hills constituency. That is as per Act. Otherwise, bank will be closed and everything. That will be a problem. Kariki we are given that. నియోజకవర్గంలో లోకల్ వాళ్ళు కాకుండా ఇతర జిల్లాల వారికి ఓట్లు ఉన్నాయంటే టీఆర్ఎస్ వాళ్ళు దానిపైన ఆరోపణ చేశారు. Already investigation is there. It is done by ERO. మళ్ళీ మీకు ఇప్పుడు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇస్తాం, దాన్ని తెలిసిపోతుంది ఎవరు ఉన్నారా లేదని. ఉన్న వాళ్ళు ఎవరు లేదనో వారికి సెపరేట్గా వీల్ మెయింటైన్ రిజిస్టర్. వారి లిస్ట్ కూడా వారికి పిఓకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓటర్ ఇన్ఫర్మేషన్ లిస్ట్ ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయలో వారి దగ్గర పేరు ఉన్న వారు ఈ కాల్ ఏఎస్డి లిస్ట్. ఏఎస్డి లిస్ట్ ఉన్న వాళ్ళని సెపరేట్గా వెరిఫై చేస్తారు. ఐడి కార్డ్ చాలా బాగా ట్రై చేస్తారు. మేబీ యూ మైట్ బి నాట్ హియర్, యూ మైట్ బి వర్కింగ్ ఇన్ సమ్వేర్ ఇన్ ముంబై అండ్ ఢిల్లీ. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అప్పుడు మీరు ఉండకపోవచ్చు, నేను డిస్ట్రిబ్యూట్ చేయండి, బట్ యూ క్యాన్ కమ్ ఆన్ ద డే అండ్ ఓట్. సో డబుల్ వెరిఫై చేస్తారు. ఐడి కార్డ్ అన్ని వెరిఫై చేసుకుని ఉన్నారని చెక్ చేసి, ఈవెన్ పోలింగ్ ఏజెంట్ అక్కడ ఉంటారు, ప్రతి పార్టీ పోలింగ్ ఏజెంట్ పెడతారు పోలింగ్ స్టేషన్లో, వారు కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ఓటు వేయడానికి అలౌ చేస్తారు. ఏమండి దట్ ఎలివే దట్ పిఓ విల్ వెరిఫై, ఒకసారి అలౌ చేస్తాం జరుగుతుంది. మీడియా పర్సన్స్ అందరూ ఉన్నారు, మీడియా పాయింట్ విద్యార్థి మన ఆరో ఆఫీస్ దాకా అరేంజ్మెంట్స్ కానీ కోఆర్డినేషన్ కానీ అక్కడ లేదు. అందరూ చాలా మంది సఫర్ అయినారు. మా 9% దాదాపు 1 వీక్ వీల్ మేక్ ప్రాపర్ అరేంజ్మెంట్ కౌంటింగ్ డే చేస్తాం మేడం.
కౌంటింగ్ డేస్ వీల్ టేక్ కేర్. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అక్కడేషన్ అంతా సీనియర్ జర్నలిస్ట్ జిఎస్ఎన్స్ అంటే ఎన్ని మొత్తం చూసుకోవాలి. అక్కడ పోలీసులతో చాలా సార్లు తోపించుకోవడం అలాంటి జరిగింది, అంటే బయటకి చేసేయడం అలాంటి పరిస్థితులు వస్తాయి. కొద్ది కోఆర్డినేషన్ ఉండేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చూడాలి. థ్యాంక్ యూ. సిపిఆర్ చూసుకోవాలి చేసేట్లేను. అండర్స్టూడ్ బికాస్ లాస్ట్ డే అప్పుడు కొంచెం ప్రాబ్లం